2024-25 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన తాజా రిపోర్ట్ను డిపిఐఐటి వెల్లడించింది. సో దానికి సంబంధించిన ముఖ్యాంశాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఎఫ్డిఐ ఆకర్షణలో మహారాష్ట్ర అగ్రస్థానం నిలిచింది. 1,64,875 కోట్లు మహారాష్ట్రలో అయితే పెట్టుబడులు పెట్టడం జరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి మహారాష్ట్రలో పెట్టారన్నమాట 2024-25 సంవత్సరంలో. ఆ తర్వాత రెండవ అత్యధికంగా కర్ణాటకలో అయితే రావడం జరిగింది. ఎఫ్డిఐలు 56,030 కోట్లు అయితే మనకు కర్ణాటకలో పెట్టుబడి పెట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోనే దాదాపుగా 50% అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అయితే రావడం జరిగింది 2024-25 సంవత్సరంలో. ఆ తర్వాత గుజరాత్ వచ్చేసి మనకు 51,540 కోట్లతో గుజరాత్ 3వ స్థానంలో, ఢిల్లీ 47,947 కోట్లతో 4వ స్థానంలో, తమిళనాడు 31,103 కోట్లతో 5వ స్థానంలో నిలిచాయి. మొత్తంగా ఈ 5 స్టేట్స్ వచ్చేసి టాప్ 5లో నిలిచాయన్నమాట విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాష్ట్రాల ర్యాంకింగ్స్లో. ఇంకా ఏపీకి చూసుకున్నట్టయితే 14వ స్థానం నిలిచింది ఏపీ. మొత్తంగా మనకు ఏపీకి 1957 కోట్లు అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రూపంలో రావడం జరిగింది. ఓకేనా. సో అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అంశాలు చూసుకున్నట్లయితే 7వ స్థానం నిలిచింది తెలంగాణ స్టేటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ర్యాంకింగ్స్లో 7వ స్థానం నిలిచింది. ఈ ఇయర్కి సంబంధించి అంటే 24-25 ఇయర్కి సంబంధించి తెలంగాణలో మొత్తంగా 25,351 కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అయితే తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం జరిగింది. ఓకేనా. సో దీనిని ప్రతి సంవత్సరం కూడా మనకు చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అయితే వెల్లడిస్తుంటుంది. ఓకేనా. టోటల్గా మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4,21,929 కోట్లు రావడం జరిగింది. టోటల్ ఎఫ్డిఐలు ఎంత అంటే 24-25 సంవత్సరానికి 4,21,929 కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన ఇండియాలో రావడం జరిగింది. ఇక మన దేశంలో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు ఏ దేశం నుంచి వస్తున్నాయంటే 49% సింగపూర్ మరియు మారిషస్ నుంచి రావడం జరిగింది. దాదాపుగా 49% మారిషస్ అండ్ సింగపూర్ దేశం నుంచి వస్తున్నాయి. డాలర్ల పరంగా చూస్తే మారిషస్ మొదటి స్థానంలో ఉంటే రూపాయల పరంగా చూస్తే సింగపూర్ మొదటి స్థానం ఉందన్నమాట. మొత్తం మనకు ఏప్రిల్ 2020 నుంచి ఏప్రిల్ 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మారిషస్ దాదాపుగా 10,92,000 కోట్లు మన ఇండియాలో పెట్టుబడులు పెట్టింది. 10,92,000 కోట్లు 92,900 కోట్లు మన భారతదేశంలో పెట్టుబడులుగా పెట్టింది మారిషస్ అనమాట. ఓకేనా. సో ఇది మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ప్రీవియస్గా చాలాసార్లు ఎఫ్డిఐకి సంబంధించిన ప్రశ్న అయితే అడిగారు. ఓకేనా. అత్యధికంగా మనకు ఎఫ్డిఐలు ఆకర్షించిన రాష్ట్రం ఏదైనా అడగవచ్చు. మహారాష్ట్ర 1,64,475 కోట్లు. ఆ తర్వాత కర్ణాటక 56,030 కోట్లు. అదేవిధంగా 3rd ప్లేస్లో గుజరాత్, 4th ప్లేస్లో ఢిల్లీ, 5th ప్లేస్లో తమిళనాడు, 7th ప్లేస్లో మన టీజీ ఉంది, తెలంగాణ ఉంది. 25,000 కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.